హాయ్ గైస్, 2023 ఆల్మోస్ట్ ఆల్ మనం ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. జస్ట్ ఒక 15 డేస్ ఎగ్జాక్ట్గా ఉందనుకుంటా. సో యాక్చువల్గా నేను 2023 అంటే 1 ఇయర్లో నేను దాదాపుగా 10 to 15 ఇన్స్టాంట్ లోన్ యాప్స్ని అయితే యూజ్ చేశా. సో పర్సనల్గా మీరు నమ్మరు, ఇక్కడ నేను స్క్రీన్ షాట్ చేస్తా, చూసుకోండి. ఇంకా కావాలంటే ఈ వీడియో రికార్డింగ్ కూడా డిస్ప్లే చేస్తా, ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ కూడా నేను జస్ట్ 2023 కంప్లీట్లీ ఇయర్ మొత్తంగా చూసుకుంటే నేను యూజ్ చేసిన యాప్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో చూసుకుంటే నేను మల్టిపుల్ యాప్స్ని అయితే యూజ్ చేశాను. అందులో టాప్ 5 నా ఫేవరెట్ యాప్స్ని అయితే సో ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తా. సో ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయ్యి ఉండి ఇన్స్టాంట్ లోన్స్ కోసం చూస్తున్నట్లయితే సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. హోప్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, బ్రాంచ్ అప్లికేషన్ అనేది నాకు ఇయర్ మొత్తంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ లాగా కనిపించింది. ఎందుకంటే దీనిలో చూసుకున్నట్లయితే బిలో 650 క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ, ఒకవేళ మీరు ఈవెంచువల్లీ స్టూడెంట్ అయ్యి ఉన్నప్పటికీ స్టిల్ మీకు చాలా ఈజీగా అప్ టు 10,000 రూపీస్ అనేది చాలా ఈజీగా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అఫ్కోర్స్ మీకు సిబిల్ బాగుంటే 50,000 కూడా మీకు ఈజీగా వస్తుంది, బట్ అది వేరే విషయం. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బ్రాంచ్ అనేది ఒక బెస్ట్ అప్లికేషన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ప్లేస్టోర్లో 4.3 రేటింగ్ అవైలబుల్గా ఉంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే 3 months నుంచి మీకు 6 months వరకు ఈఎంఐ పీరియడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ చూసుకుంటే మాత్రం మీకు 15% నుంచి వీళ్ళు ఇనీషియల్గా ఛార్జ్ చేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నైరా అప్లికేషన్ అనేది కూడా నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ లాగా 2023 ఇయర్ మొత్తంగా కనిపించింది. సో యాక్చువల్గా ఇందులో చూసుకున్నట్లయితే అప్ టు 1 lakh వరకు మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ 3 months నుంచి 24 months వరకు కూడా మీకు ఈఎంఐ పీరియడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఇందులో మీకు ఏజ్ బార్ చూసుకున్నట్లయితే మాత్రం 20+ ఉంటే మాత్రమే మీకు ఖచ్చితంగా లోన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇది కొంచెం మీరు చూసుకోండి. అండ్ దాంతోపాటు ఇందులో లెండింగ్ పార్ట్నర్ చూసుకుంటే లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐఐఎఫ్ఎల్ అండ్ ఇలాంటి ముత్తూట్ ఫైనాన్స్, సో ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇందులో మీకు సో లెండింగ్ పార్ట్నర్స్గా ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా మీకు లోన్స్ అవైలబిలిటీ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ డిస్బర్స్మెంట్ టైం చూసుకుంటే మాత్రం ఇరిటేటింగ్గానే ఉంటుంది. 2 days టైం అయితే తీసుకుంటుంది మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి. బట్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి. జస్ట్ మీకు ఒక 9 to 8% నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ దాంతోపాటు నైరా అనేది ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ట్రస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నావీ లోన్స్ అనేది కూడా నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా కనిపించింది 2023 ఇయర్లో. ఎందుకంటే ఇందులో మీకు ఇన్స్టాంట్ లోన్స్తో పాటు మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓన్లీ ఇన్స్టాంట్ లోన్స్ మాత్రమే కాదు. అఫ్కోర్స్ ఇన్స్టాంట్ లోన్స్ చూసుకున్నట్లయితే మాత్రం మీకు 20 lakhs వరకు కూడా మీకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈఎంఐ పీరియడ్ చూసుకుంటే 3 months నుంచి స్టార్ట్ అయితే ఇనీషియల్గా మీకు 36 months వరకు కూడా మీకు ఈఎంఐ పీరియడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ సిబిల్ బాగుంటే, అంటే 800+ సిబిల్ ఉంటే మాకు కనుక. అండ్ దాంతోపాటు ఇన్స్టాంట్ డిస్బర్స్మెంట్ అయితే ఉంటుంది. ఎలాంటి పేపర్ ప్రాసెస్ అయితే ఉండదు. జస్ట్ మీకు ఒక 5 minutesలో కంప్లీట్ కేవైసీ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ బై ద వే ఇప్పుడు చెప్పుకున్న యాప్ లింక్స్ అన్నీ కూడా బిలో డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. జస్ట్ మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్రెడిట్ బి అనేది కూడా నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా ఈ 2023 ఇయర్లో కనిపించింది. అఫ్కోర్స్ క్రెడిట్ బి అనేది మనకి పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ 50 million డౌన్లోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ అందరికీ తెలిసి ఉంటుందిలే అని చెప్పి నేను ఇనిషియల్గా చెప్పలేదు, కానీ ఇది ఒక పాపులర్ లెండింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే మీకు అప్ టు 1 lakh వరకు మీకు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ లెండింగ్ పార్ట్నర్స్ చూసుకుంటే దాదాపుగా ఒక 10 to 15 లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. ఇందులో లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఇలాంటి టాప్ బ్యాంక్స్ అన్నీ కూడా వీళ్ళకి లెండింగ్ పార్ట్నర్స్గా ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పాపులర్ అని చెప్పి. ఇంట్రెస్ట్ ఛార్జెస్ చూసుకుంటే జస్ట్ మీకు 10% నుంచి ఇనీషియల్గా ఛార్జ్ చేస్తారు. అండ్ మీకు ఈఎంఐ పీరియడ్ చూసుకున్నట్లయితే 3 months నుంచి ఆల్మోస్ట్ ఆల్ మీకు 24 months వరకు కూడా మీకు ఈఎంఐ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా క్రెడిట్ బి అనేది ఒక బెస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ ట్రూ బ్యాలెన్స్ అనేది కూడా నాకు బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా కనిపించింది. సో యాక్చువల్గా దీనిలో చూసుకున్నట్లయితే 1000 రూపీస్ నుంచి అప్ టు 1 lakh వరకు లోన్స్ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఈఎంఐ పీరియడ్ అంటారా 2 months నుంచి మీకు 24 months వరకు కూడా ఈఎంఐ పీరియడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇందులో ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి కొంచెం బల్కీగా ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు లైక్ ప్రాసెస్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. అందుకని చెప్పి దీన్ని నేను నెంబర్ 5లో పెట్టా. సో కాకపోతే ఇనీషియల్గా మీరు స్టూడెంట్స్ అండ్ బిలో సిబిల్ స్కోర్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీకు లోన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అందుకే నేను దీన్ని మీకు టాప్ 5లో పెట్టా. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 2023 ఇయర్ మొత్తంగా చూసుకుంటే నాకు ఈ టాప్ 5 అనేవి ది బెస్ట్ ఆప్షన్స్ అని కనిపించాయి. సో ఫైనల్గా వీటి గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. సో వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.